హాయ్ వ్యూవర్స్. అంగం సైజ్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాము. అంగం సైజ్ అసలు ఎంత ఉండాలి? అంగం సైజ్ గురించి చాలా అపోహలున్నాయి. ఈరోజు నేను అవన్నీ క్లియర్ చేస్తాను. నేను మీ డాక్టర్ ఎస్ఏ రెహమాన్, ఎండి, యునాని, బిస్మిల్లా క్లినిక్, నాంపల్లి, హైదరాబాద్ నుంచి. అంగం సైజు నార్మల్లీ ఒక 3 నుంచి 3-3.5 ఇంచెస్ ఒకవేళ నార్మల్ ఉంటే కూడా పర్వాలేదు. కానీ చాలామంది బూత్ సినిమాలు, ఫోన్ మూవీస్ అన్నీ చూస్తూ ఏమనుకుంటారంటే మా అంగం సైజు 7 ఇంచులుండాలి, 9 ఇంచులుండాలి అన్నట్టు అలా వాళ్ళకు ఫీలింగ్ వచ్చేస్తది. ఇక దాని కొరకు ఏవేవో మెడిసిన్స్ తెప్పించి తింటూ టైం వేస్ట్ చేస్తుంటారు. ఈరోజు నేను మీకు ఒక ఫ్యాక్ట్ చెప్పబోతున్నాను. అంగం సైజు నార్మల్లీ ఎప్పుడైనా సరే 24 అవర్స్ అంగం మెత్తగానే ఉంటుంది. ఎప్పుడైతే మీ అంగము గట్టిగా పడుతుందో, మీకు కోరికలొస్తాయో, మీరు ఎప్పుడైతే శృంగారంలో పాల్గొనాలనుకుంటారో, ఆ సమయంలో మీ అంగము సైజు పెరుగుతుంది. అంటే అది ఎరెక్ట్ స్టేట్‌లో వస్తుంది. ఎప్పుడైతే ఎరెక్షన్ అవుతుంది, అప్పుడు దాని లెంత్ ఇంకా లావు అది పొడుగ్గా అవుతుందనమాట. అయితే ఇది మన వివిధ రకాల కంట్రీస్‌లో వివిధ రకాల అంటే అంగాలు ఉన్నాయన్నమాట. ఎక్స్‌పెరిమెంట్ చేశారు. అక్కడ ఉన్న వాళ్ళకు వేరే వేరే సైజెస్ ఉంటాయన్నమాట. అయితే ఇప్పుడు మనము చూసింది మన ఇండియాలో నార్మల్ సైజ్ ఎంత? అయితే నేను ఇప్పుడు మీకు చెప్పినట్లు 3.5 అంటే ఫ్లాసిడ్ స్టేట్‌లో ఒకవేళ అంగం గట్టిగా పడకపోతే అలా ఉంటుంది. అంగం గట్టిగా పడగానే అది 4.5 అంటే లేకపోతే 5, 6 వరకు కూడా అంటే అలా ఎరెక్షన్ మంచిగా వస్తుంది. ఈ అంగం గట్టిగా పడడానికి ఒకవేళ మీరు నార్మల్లీ చాలామంది అతిగా మాస్టర్బేషన్ కానివ్వండి, హస్తప్రయోగం కానివ్వండి చేస్తారు. చేసిన తర్వాత అక్కడ అవైతే రక్తనాళాలు ఏవైతే చిక్కిపోతాయి. దాని వలన వాళ్ళకు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే ఏంటంటే అంగం కొంచెం చిక్కిపోతుంది. దాని థిక్‌నెస్ కూడా తగ్గిపోతుంది. అయితే అలాంటి వాళ్లకు మన యునానిలో మందులు ఉన్నాయా? లేవా? దాని గురించి ఇప్పుడు నేను చెప్తాను. ఈ యునానీలోనే వీటి కొరకు మెడిసిన్స్ ఉన్నాయి. ఇది నేను ఇప్పుడు కాదు, 24 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి నేను చెప్తున్నాను. ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. మేము ఆ మెడిసిన్స్ తెప్పించి తయారు చేసి అంటే అది క్యాప్సూల్ రూపంలో కానివ్వండి, అది మనము అంటే ఇది ఒక రకమైన హల్వా ఉంటుంది. హల్వా రూపంలో కానివ్వండి. ఈ హల్వా చూడండి మీరు, యూజువల్లీ ఎంత అంటే తినడానికి కూడా మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఈ హల్వా అలాగే మనకు టాబ్లెట్స్, అలాగే మనకు ఒక రకమైన ఆయిల్ ఉంటుందండి. ఈ ఆయిల్ అంగానికి అక్కడ పెట్టి ఇది ఇట్లా రబ్ చేస్తే అక్కడ అంగము గట్టిగా, దృఢంగా, మంచిగా లావు కూడా అవుతుంది. అయితే ఈ అంగం గురించి నేను ఏం చెప్పదలుచుకుంటున్నానంటే, మీరు మరీ మాకు అంత పొడుగు కావాలి, ఇది కావాలి అనుకుంటూ మీరు అటు ఇటు తిరిగితే ఏమీ అవ్వదు. మీ అంగం ఒకవేళ ఎంత అంగం మీకు అంటే మీ ప్యూబర్టీ ఏజ్‌లో మీ 18, 18, 20 ఏజ్‌లో ఎప్పుడైతే డిసైడ్ అయిపోయిందో, మీ అంగము దానికంటే కొంచెం మంచిగా లావుగా అవుతుందనమాట. అది లావుగా అవ్వడానికి మీరు మాతో కలవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇది మీ అంగం అనుకోండి, ఇలా అయిపోయింది. ముందు మీ అంగం ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉండే గట్టిగా, దృఢంగా ఇలా ఉండే. ఇప్పుడు మీది ఇలా అయిపోయిందనుకోండి. అయితే దానిని మళ్ళీ మనం ఇలా చేసుకోవచ్చు. అదే అనమాట. ఇది మీరు మీ మైండ్‌లో పెట్టుకోండి. ఎందుకంటే మనకు అంగం సైజు చాలా ఇంపార్టెంట్. మరి ఈ సైజు మీది ఇలా అయిపోద్ది అంటే అది తప్పు. మీకు థిక్‌నెస్ మీరు పెంచుకోవచ్చు. ఈ అంగం గురించి చాలా అపోహలున్నాయి. అది మీ మైండ్‌లో నుంచి తీసేయండి. మీకు మంచిగా సెక్స్ అంటే శృంగారంలో పాల్గొనాలనుకుంటే మీ అంగాన్ని హెల్తీ పెట్టుకోవాలి. దాని కొరకు మా దగ్గర యునాని మెడిసిన్స్ ఉన్నాయి. ఒక హల్వా, ఒక ఆయిల్ అనేది కాదు, మొత్తం కిట్ వాడాల్సొస్తది మీకు. దీని ట్రీట్మెంట్ ఒక 3 నెలల వరకు ఉంటుంది. ఫస్ట్ ఒక నెలలోనే చాలా మీకు రెస్పాన్స్ వచ్చేస్తుంది. ఇలాంటి వాళ్ళు ఎవరికైనా ఏ ఏజ్ అయినా సరే ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు మాతో సంప్రదించొచ్చు. స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. మీకు శాశ్వతంగా మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది.